సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 16వ తారీఖు లగాయతు 22వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో కర్కాటక రాశి యందు గురువు యొక్క సంచారము, సింహరాశి యందు కేతువు, అలాగే తులారాశి యందు శుక్రుని యొక్క సంచారము, వృశ్చిక రాశి యందు రవి, బుధ, కుజుల యొక్క సంచారము, అలాగే కుంభమందు రాహువు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే మనం చూస్తే గత 3 వారాలుగా మేషరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే 3 వారాల క్రితం రవి, బుధ గ్రహాలు కుజగ్రహంతో కలిపి యోగిస్తూ ఉంటే ఇప్పుడు ఆ 3 అష్టమ స్థానంలో ఉన్నాయి. అర్ధాష్టమ గురు దోషం ఉన్నది, ఏలం నాటి శని దోషం ఉన్నది, శుక్ర సప్తమ స్థితి ఉన్నది. ఈ గ్రహస్థితి ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే కొంత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు, అలాగే దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యథ అంటారు. అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, అంటే చాలా కష్టపడి ప్రయాణం చేస్తారు, ఏదో ఒక సంకల్పం పెట్టుకుని వెళ్తారు, కానీ అదంతా వృధా ప్రయాణంగా మారుతుంది. అంటే ఆ కష్టమే మిగులుతుంది కానీ దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అలాగే స్థాననాశ, రుణచ్ఛేద, ఆకస్మికంగా జరిగేటువంటి విషయాలు ఈ వారంలో కొన్ని ఎక్కువగా జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి? స్థానచలనము, ప్లేసు మార్పు, లేదా ఉద్యోగ మార్పుకి సంబంధించిన విషయాలు, లేదా పని వేళల్లో మార్పులు, ఇలా ఆకస్మికంగా ఏదైనా ఒక చేంజ్ రావడానికి జీవన గమనంలో ఈ వారంలో గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. స్థాననాశ, రుణచ్ఛేద అన్నారు. అంటే సంపాదించినటువంటి ధనములో ఎక్కువ శాతం అప్పులు తీర్చడానికనో, లేదా ఇంకో ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందే తప్పితే ఫలానా రూపాయి మనం దాచుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఫలించదు. ఇక్కడ వచ్చినటువంటి ధనం 10 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు అయిపోవడానికి ఎక్కువ అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అలాగే బుధుడు కూడా అంత లౌకికమైనటువంటి జ్ఞానానికి అవకాశాన్ని ఇవ్వడు. నేత్రరోగి భవేన్నరహ అన్నారు. అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశాన్ని ఎక్కువగా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా ఏదైనా దూరత్ర ప్రయాణం చేయడానికి, కుటుంబ సభ్యులతో కలిసి ఉండేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని ఇవ్వదు. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని కల్పిస్తుంది. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరగడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. బంధువర్గంతో మాట పట్టింపుల దగ్గర నుండి ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకుల వరకు కొంత ఈ వారంలో అలజడితో కూడి ఉన్నటువంటి వాతావరణానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి నుండి ప్రత్యేకించి బయటపడడానికి అష్టమ రవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.